తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మే మాసం అంతా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? మే మాసం మొత్తం కనుక చూసుకుంటే ధనుసు వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి సప్తమంలో ఉంటున్నాడు. అలాగే శుక్రుడు కూడా వచ్చి సప్తమంలోకి వచ్చి చేరుతున్నాడు మే 12 నుంచి. సో వీళ్ళకి ఏంటంటే మేజర్గా వివాహం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, కొంత పార్ట్నర్స్తోని సామాజిక సంబంధించినటువంటి అంశాలలోని వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది ఈ నెలలో. మ్యాక్సిమం 12 నుంచి ఎక్కువగా చెప్పాలంటే. అండ్ అలాగే ఫైనాన్స్ని ఎవరికైనా ఏదైనా భూమికి సంబంధించినవి ఇచ్చేటువంటి విషయాల్లో ముఖ్యంగా మొదటి 2 వారాలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనాధిపతి భూమి స్థానంలో కుజుడితో కలిసి ఉంటున్నాడు. వ్యయాధిపతి పంచమాధిపతి కూడా అవుతాడు ఇక్కడ కుజుడు. కాబట్టి ఏంటంటే కొంచెం ఎలాంటి ల్యాండ్ తీసుకుంటున్నాం, ఇవాళ రేపు మనం చూడండి హైడ్రా వచ్చేసింది, మనకి అసలు ఎక్కడ ఏది కొంటున్నామో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మోసాలు కూడా జరగకుండా ఉన్నాయి కదా సార్? అవును, మోసాలు కూడా జరగదు. డబుల్ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఏం లేవు కదా? అవును, ఎగ్జాక్ట్లీ, మంచి ఇదే చెప్పాలంటే. అండ్ అట్లాగే వీళ్ళు ఏదైనా వివాహ నిర్ణయాలు మే 12 తర్వాతే తీసుకోవడం మంచిది. ఎందుకంటే సర్వసాధారణంగా ధనస్సు వారికి శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు. సో ఎప్పుడైతే శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడో, ఆయన 6లో ఉన్నాడు అనుకోండి, అది 6లో ఉన్నప్పుడు చేయకూడదు ఎప్పుడు కూడా. నార్మల్గా గోచారంలో కూడా 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ జన్మజాతకంలో 6th హౌస్లో కానీ 11th హౌస్లో కానీ శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వివాహం విషయంలో పట్టానవ్వదు, అయినా సరే సరిగ్గా ఉండదు. ఎందుకంటే నెగేటింగ్ హౌసెస్, సప్తమానికి నెగేటింగ్ హౌసెస్, 12th నెగేటింగ్ హౌసెస్. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు శుక్రుడు సప్తమంలోకి వెళ్తాడో అప్పుడు చేయండి. మే 12 తర్వాత పెట్టుకోవడం మంచిది మే మాసంలో వివాహ సంబంధించిన విషయాలు. అండ్ అలాగే కొంచెం సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కొంత స్ట్రెస్ ఇస్తుంది చెప్పాలంటే. అండ్ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం మే 14 తర్వాత తీసుకోవడం మంచిదని చెప్తాం. అయితే అంతకంటే ముందు రవి ఉన్నాడు, మంచిదే, కానీ ఎంతైనా కూడా కుజుడు వెళ్ళి శనితో కలిసి ఉన్నాడు కదా నిర్ణయానికి కారకుడు. కాబట్టి అది లోన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి ఈ నెల బాగా యోగిస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ రవితో కలిసి ఉంటున్నాడు బుధుడు, బుధాదిత్య యోగం కలిగి పంచమంలో ఉంటుంది. సో ఇది సంతానానికి మంచిదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి ఉద్యోగాలకి చాలా మంచిది చెప్పాలంటే. ఇక తండ్రితో దూరంగా ఉండడము, లేకపోతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనం పంపించేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే అప్పు ఇచ్చే విషయంలో కానీ అట్లా కూడా అలాగేనా అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఎప్పుడైనా 6లో ఉన్నప్పుడు స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఏదో కారణం చేత. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు 6లో ఉండడమే కాకుండా ఈ శని కుజుడితో కలిసిన శని దృష్టి కూడా దాని మీద ఉంది. ఇంకోటి అన్నదమ్ములతో ఉండే అంటే భూ సంబంధించిన, ఇప్పుడు తండ్రి గారికి 10 ఎకరాలు ఉంది, 4 ఉన్నారు అనుకోండి, 2.5 డిస్ప్యూట్ చేస్తారు. అట్లా ఆ వివాదాలు కొంచెం ఉంటాయి. అందుకని ఏదైనా సరే పంచుకోవడాలు ఇలాంటివి వస్తే కుజుడు మారిన తర్వాత పంచుకోవడం మంచిది. అంటే మే 14 తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అండ్ సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి చెప్పాలంటే వీరికి. సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది ఎప్పటికప్పుడు. ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత జ్యేష్టం, తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో. కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్ కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు? సూర్య భగవానుడు. గోల్డ్ కి మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే ఇప్పుడు చూడండి మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్ గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి
అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు గాని రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్ లో, ఓన్ హౌస్ లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే. అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, మనం చేసాం, ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు మీరు. స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పేయండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు. గ్రహాలు ఫలించేలాగా రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 ఇయర్ ఉందండి. ఇది 1 ఇయర్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అట్లా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు. ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైందండి. ఇంతకుముందు వేరు. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడున్నవాడు అక్కడే బతికాడు. ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండవు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండీ ఈజ్ ది బెస్ట్ రెమెడీ. చండీ, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇది అన్నిటికంటే ఉత్తమం.
చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.